మనశ్శాంతి మనందరం కోరుకునేది ఇదే కదా. అవును. కానీ రోజువారీ హడావిడిలో అది దొరకటం చాలా కష్టం. అయితే మానసిక ప్రశాంతత అనేది అదృష్టం కొద్దీ వచ్చేది కాదు, అదొక నైపుణ్యం అని మన దగ్గరున్న కొన్ని సోర్సెస్ చెబుతున్నాయి. సరిగ్గా. ఈరోజు మనం వాటి గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మన దగ్గరున్న పరిశోధన మానసిక ప్రశాంతత కోసం సద్గుణాలు, దుర్గుణాలు అనే అంశంపై దృష్టి పెడుతుంది. దీనిలో 4 ముఖ్యమైన సూత్రాలున్నాయి. అవును. ఇవి కేవలం నియమాలు కాదు, మనసుని స్థిరంగా ఉంచుకోవడానికి ఇవి ప్రాక్టికల్ టూల్స్ లాంటివి. అంటే ప్రశాంతతను ఎక్కడో వెతకడం కాదు, మనమే నిర్మించుకోవడం. ఈరోజు మనం చర్చించే సూత్రాలు ఆ నిర్మాణానికి పునాదిరాళ్ల వంటివి. నాకీ 4 సూత్రాలు ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమంలో ఉన్నట్టు అనిపిస్తోంది. అంటే మొదట మన ఆలోచనల్ని సరిచేసుకోవటం, వివేకం. తర్వాత మన చుట్టూ ఉన్నవారితో మన ప్రవర్తన, అంటే సౌజన్యం. ఆ తర్వాత మన దగ్గరి సంబంధాలు, అనుబంధం గురించి. చివరగా మన నైతిక పునాది, అంటే తప్పులు చేయకపోవడం. ఇది మన లోపలి నుండి బయటకు సాగే ప్రయాణంలా ఉంది. మంచి విశ్లేషణ. సరే, అయితే మొదటి అడుగుతో మొదలు పెడదాం. వివేకం అంటే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం తెలివితేటలు లేదా పుస్తక జ్ఞానమని. కానిక్కడ అర్థం అది కాదు. ఇది ప్రాక్టికల్ విజ్డమ్. అవును. అంటే మంచి చెడు, ప్రమాదం భద్రత మధ్య తేడాని స్పష్టంగా గుర్తించడం. మనం చేసే పనుల వల్ల ఎలాంటి పరిణామాలొస్తాయో ముందుగానే అంచనా వేయగలగడం. అంటే ఒక పని చేసే ముందు 1-2 సార్లు ఆలోచించడం లాంటిదా? దాదాపుగా అంతే. ఉదాహరణకు, ఎవరితో స్నేహం చేయాలి, ఎలాంటి వాతావరణంలో ఉండాలి, మన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, ఇలాంటి చిన్న చిన్న రోజువారీ నిర్ణయాలు కూడా వివేకంలో భాగమే అంటారా? ఖచ్చితంగా. అవే అసలైన వివేకానికి పరీక్షలు. అజాగ్రత్తగా, ఆలోచన లేకుండా చేసే పనులే మన మనశ్శాంతిని ఎక్కువగా దెబ్బతీస్తాయి. నిజమే. రాత్రి పడుకున్నాక అయ్యో అలా ఎందుకు చేశాను, లేదా అలా ఎందుకు అన్నాను అని మనల్ని మనమే తిట్టుకునేలా చేసే పనులుంటాయి కదా. అవునవును. వివేకమనేది అలాంటి పొరపాట్లు జరగకుండా కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. ఇది మనల్ని నిర్లక్ష్యం నుండి కాపాడుతుంది. ఓకే. సరే, వివేకంతో మనల్ని మనం అదుపులో పెట్టుకున్నాం, మన నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటున్నాం, అంతా బాగానే ఉంది. కాని ఈ వివేకం, ఈ తెలివి ఒక్కోసారి నాకన్నీ తెలుసు అనే అహంకారానికి దారితీయొచ్చు. రావచ్చు. ఇతరుల కంటే నేనే గొప్ప అనే భావన రావచ్చు. బహుశా అందుకేనేమో తర్వాతి సూత్రం మనల్ని వెంటనే నేలమీదకి తెస్తుంది. అదే సౌజన్యం. చాలా బాగా కనెక్ట్ చేశారు. వివేకం మనల్ని మనకోసం కాపాడితే, సౌజన్యం మనల్ని ఇతరులతో, మన సంబంధాల్ని కాపాడుతుంది. సౌజన్యంగా ఉండటమంటే ఇతరుల పట్ల శ్రద్ధ, మర్యాద చూపించడం, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, కించపరచకుండా జాగ్రత్తగా మెలగడం. అవును. దీనికి విరుద్ధంగా ప్రవర్తించేవాళ్లు అందరి దృష్టిని ఆకర్షిస్తారు, కానీ మంచి కారణాల వల్ల కాదు. ఒక రకంగా చెప్పాలంటే సౌజన్యమనేది మన మానసిక ప్రశాంతతకు ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. అద్భుతమైన పోలిక. ఇతరులతో అనవసరమైన గొడవలు, ఉద్రిక్తతలు రాకుండా ముందుగానే మనల్ని మనం కాపాడుకుంటున్నాం. ప్రతి చిన్న ఘర్షణ మన శక్తిని, శాంతిని హరిస్తుంది కదా. నిజమే. ఈ సోర్సెస్లో ఇచ్చిన ఉదాహరణలు చాలా చాలా నిర్దిష్టంగా ఉన్నాయి. శారీరక అమర్యాద గురించి చెబుతూ పెద్దల ముందు వారిని తోసుకుంటూ నిలబడటం, వాళ్లకంటే ఎత్తైన సీట్లో కూర్చోవడం, అనుమతి లేకుండా ఇతరుల రూంలోకి వెళ్లడం. అవును, ఇవి చాలా చిన్నవిగా కనిపించవచ్చు, కాని ఇవి ఎదుటి వ్యక్తి పట్ల మనకున్న గౌరవాన్ని లేదా అగౌరవాన్ని సూచిస్తాయి. కరెక్ట్. మన ప్రవర్తన వల్ల ఎదుటివారికి అసౌకర్యం కలిగితే ఆ వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది. అక్కడ ప్రశాంతత ఎలా ఉంటుంది? ఇక మాటల ద్వారా అమర్యాద. ఇది ఇంకా ఆసక్తికరంగా ఉంది. ఇతరుల మాటలకు అడ్డు తగలడం, పెద్దల అనుమతి లేకుండా మాట్లాడడం. ముఖ్యంగా నాకు బాగా నచ్చిన ఉదాహరణ, అతిథిగా వెళ్లిన ఇంట్లో నాకు తినడానికి ఏముంది, మంచి కూర ఉందా, ఏం తాగుతాం అని అడగటం. అవును, ఇది చాలామందికి మామూలుగా అనిపించవచ్చు. నిజం చెప్పాలంటే ఈ లిస్టు చూశాక నేను కూడా కొన్నిసార్లు తెలియకుండా ఇలా ప్రవర్తించానేమో అనిపిస్తోంది. సరిగ్గా. కానీ అది ఎదుటివారిని ఇబ్బంది పెట్టే ప్రవర్తన. వాళ్లు మనకోసం ఏం సిద్ధం చేశారో, వాళ్ల పరిస్థితి ఏంటో మనకు తెలియదు కదా. నిజమే. సౌజన్యం లేకపోవడం కేవలం ఒక చెడ్డ అలవాటు కాదు, అది సంబంధాలను దెబ్బతీస్తుంది, అనైక్యతకు, కలహాలకు దారితీస్తుంది. కాబట్టి ప్రశాంతతను కోరుకునే వ్యక్తి తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అవును, సౌజన్యం దానికి మొదటి మెట్టు. ఓకే. వివేకంతో మనల్ని మనం సరిచేసుకున్నాం. సౌజన్యంతో మన సామాజిక సంబంధాలను మెరుగుపరుచుకున్నాం. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం, మన అత్యంత సన్నిహిత సంబంధాల దగ్గరికి. సరే.
పై అతిగా అనుబంధం పెంచుకోకపోవడం. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించడం లేదా? మన వాళ్ళు బాధలో ఉంటే మనకు బాధ కలగడం సహజం కదా, దాన్ని అతి అనుబంధం అని ఎలా అనగలం? మంచి ప్రశ్న అడిగారు. చాలామంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కుటుంబానికి సపోర్ట్ ఇవ్వొద్దు, వాళ్ళని ప్రేమించొద్దు అని దీని అర్థం కాదు. ఓ, అయితే నిజానికి మంగళసూత్రం లాంటి గ్రంథాల్లో బంధువులకు సహాయం చేయడం గొప్ప ఆశీర్వాదంగా చెప్పారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రేమకు అతుక్కుపోవడానికి మధ్యున్న తేడా. ప్రేమించడం వేరు, వాళ్లమీద పూర్తిగా ఆధారపడిపోవడం వేరా? ఖచ్చితంగా. అతి అనుబంధమంటే మన సంతోషాన్ని, మన ప్రశాంతతను పూర్తిగా వాళ్ల చేతుల్లో పెట్టేయడం. ఓకే. వాళ్ళు సంతోషంగా ఉంటే మనం సంతోషంగా ఉండడం, వాళ్ళు బాధపడితే మనం కుంగిపోవడం. అర్థమైంది. ఇది మనల్ని బలహీనపరుస్తుంది. సోర్సులో ఒక మంచి ఉదాహరణ ఉంది. కుటుంబంతో విపరీతంగా అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి ఉద్యోగం కోసమో చదువు కోసమో వేరే ఊరు వెళ్లాలంటే నరకంలా ఫీలవుతాడు. అవును. ఇది అతని ఎదుగుదలకు అడ్డంకి అవుతుంది. అవును, మీరు చెప్పింది వింటుంటే ఈ అతి అనుబంధం మన స్వేచ్ఛను మనమే బంధించుకోవడంలా అనిపిస్తోంది. కరెక్ట్. వారిపై ప్రేమతో మనం సహాయం చెయ్యాలి, అండగా ఉండాలి, కాని వాళ్ల బాధలను మన బాధలుగా మార్చుకుని మన మానసిక స్థితిని పాడు చేసుకోకూడదు. ఇది ఒక రకమైన ఎమోషనల్ బ్యాలెన్స్ లాంటిది. పర్ఫెక్ట్. సరిగ్గా అదే పదం. ప్రేమించడం వేరు, అతుక్కుపోవడం వేరు. సహాయం చేయడం వేరు, వారి బాధల్లో మునిగిపోవడం వేరు. ఈ సూత్రం మనల్ని ఆ సమతుల్యతను పాటించమని ప్రోత్సహిస్తుంది. ఇదే సూత్రం స్నేహాలకు వర్తిస్తుందంటారా? తప్పకుండా. నాణ్యత కంటే పరిమాణం ముఖ్యమని 100 మందితో సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ చేసి నిజ జీవితంలో ఒంటరిగా ఫీలయ్యేవాళ్లు చాలామందున్నారు. అది కూడా ఒక రకమైన అనారోగ్యకరమైన అనుబంధమే. చాలా మంచి పాయింట్ చెప్పారు. సరే, ఇప్పటివరకు మనం చెయ్యవలసిన పనుల గురించి చర్చించాం. మన ఆలోచన, ప్రవర్తన, సంబంధాలు. ఇప్పుడు వీటన్నింటికీ పునాదిలాంటి చివరి సూత్రం గురించి మాట్లాడుకుందాం. ఇది చెయ్యకూడని వాటి గురించి చెబుతుంది. విఘ్నులు నిందించే ఏ చిన్న తప్పు కూడా చెయ్యకపోవడం. ఈ వాక్యం చాలా శక్తివంతంగా ఉంది. అవును. ఇక్కడ 2 పదాలు చాలా ముఖ్యం. 1 చిన్న తప్పు, 2 విఘ్నులు నిందించే. ఓకే. మొదట చిన్న తప్పు గురించి చూద్దాం. ఈ సోర్స్లో ఒక ఆసక్తికరమైన పదం వాడారు, ఖుద్దం. దానికర్థం చిన్న తప్పు అని. కాని ఇక్కడ చిన్న అనే పదానికి చాలా పెద్ద అర్థం ఉంది. అంటే చిన్న చిన్న అబద్ధాలు, చిన్న దొంగతనాలు లాంటివా? వాటితో పాటు మనస్సులో కలిగే దురాలోచనలు కూడా. ఈ సోర్స్ ప్రకారం 10 రకాల దుష్ప్రవర్తనలున్నాయి. వాటిని 3 విభాగాలుగా విభజించారు. శరీరం ద్వారా చేసేవి, మాటల ద్వారా చేసేవి, మరియు మనస్సు ద్వారా చేసేవి. ఓకే, వాటిని స్పష్టంగా చూద్దాం. శరీరం ద్వారా చేసేవి 3: జీవులను చంపడం, దొంగతనం చెయ్యడం, మరియు అక్రమ లైంగిక సంబంధాలు. వాక్కు ద్వారా చేసేవి 4: అబద్ధం చెప్పడం, చాడీలు చెప్పడం, కఠినంగా మాట్లాడటం, మరియు పనికిరాని మాటలు మాట్లాడటం. చివరగా మనస్సు ద్వారా చేసేవి 3: దురాశ, ద్వేషం, మరియు తప్పుడు అభిప్రాయం. ఈ జాబితాలో చివరిది, తప్పుడు అభిప్రాయం లేదా మిథ్యాదిట్టి, చాలా ప్రమాదకరమైనది. అవునా? ఎందుకు? ఇది కేవలం ఒక తప్పుడు అభిప్రాయం కాదు. మంచి పనులకు మంచి ఫలితం, చెడ్డ పనులకు చెడ్డ ఫలితం ఉండదు అని నమ్మడం. అసలు కారణం ఫలితం అనే సిద్ధాంతాన్నే తిరస్కరించడం. అంటే ఇది మన నైతిక దిక్సూచిని పూర్తిగా పాడు చేస్తుందన్నమాట. సరిగ్గా. ఇక వాక్కు ద్వారా చేసే వాటిలో పనికిరాని మాటలు అనేది కూడా చాలామంది తేలికగా తీసుకుంటారు. నిజమే. ఆఫీస్లో గంటల తరబడి జరిగే పనికిరాని మీటింగ్ల గురించి ఆలోచించండి. అవును. ఆ తర్వాత మనందరికీ ఎంత నీరసంగా అనిపిస్తుందో కదా. అది మన మానసిక శక్తిని హరిస్తుంది. అదే సూత్రం ఇక్కడ వర్తిస్తుంది. పనికిరాని మాటలు మన సమయాన్ని, శక్తిని వృధా చేసి మనసులో గందరగోళాన్ని నింపుతాయి. సరే, ఇప్పుడు రెండో ముఖ్యమైన భాగానికి వద్దాం. విఘ్నులు నిందించవచ్చు. ఎందుకు ప్రత్యేకంగా విఘ్నులు అని ప్రస్తావించారు? ఎవరి అభిప్రాయం పడితే వారిది లెక్కలోకి రాదా? ఇక్కడే అసలైన కిటుకు ఉంది. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ జడ్జిలే. ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడతారు. నిజమే. అవివేకులు, అసూయ ఉన్నవాళ్లు మనం ఏ తప్పు చేయకపోయినా నిందించవచ్చు, లేదా ఒక చిన్న తప్పును భూతద్దంలో చూపించి పెద్దది చేయొచ్చు. వారి తీర్పులు భావోద్వేగాల మీద, పక్షపాతాల మీద ఆధారపడి ఉంటాయి. అందుకే వారి విమర్శలను పట్టించుకుంటే మనశ్శాంతి ఉండదు. అస్సలుండదు. అంటే మనల్ని మనం అంచనా వేసుకోవడానికి సరైన కొలమానం విఘ్నుల అభిప్రాయం అన్నమాట. కాని ఎవరు ఆ విఘ్నులు? సోర్స్ ప్రకారం
విజ్ఞులు అంటే నిష్పక్షపాతంగా వాస్తవాలను విశ్లేషించి మాట్లాడేవారు. వారు అనవసరంగా నిందించరు, పొగడరు. వాస్తవాన్ని వాస్తవంగా చూపిస్తారు. అంటే వారి విమర్శ మనల్ని నాశనం చేయడానికి కాదు. కాదు, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి సహాయపడుతుంది. కాబట్టి ఏదైనా పని చేసే ముందు ఈ పనిని విజ్ఞులు చూస్తే ఏమనుకుంటారు, వాళ్ళు దీన్ని సమర్థిస్తారా లేక విమర్శిస్తారా అని మనల్ని మనం ప్రశ్నించుకోవటం ఒక మంచి స్వీయ పరీక్ష లాంటిది. అద్భుతం. మొత్తం చిత్రాన్ని కలిపి చూస్తే మానసిక ప్రశాంతత అనేది ఒక సమగ్రమైన ప్రక్రియ అని అర్థమవుతోంది. అవును. వివేకంతో మనల్ని మనం కాపాడుకోవడం, సౌజన్యంతో ఇతరులతో సామరస్యంగా ఉండటం, అనుబంధంలో సమతుల్యత పాటించడం మరియు విజ్ఞులు ఆమోదించే నైతిక జీవితాన్ని గడపడం, ఈ 4 స్తంభాలు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. సరిగ్గా. ఇవి కేవలం నైతిక నియమాలు కావు. మన అంతర్గత వాతావరణాన్ని స్థిరంగా, ప్రశాంతంగా ఉంచుకోడానికి ఇవి ఆచరణాత్మక సాధనాలు. ప్రతి ఒక్కటీ మానసిక గందరగోళానికి కారణమయ్యే ఒక మూలాన్ని పరిష్కరిస్తోంది. వివేకం అజాగ్రత్తను తొలగిస్తుంది. సౌజన్యం అహంకారాన్ని, ఘర్షణను తగ్గిస్తోంది. ఆరోగ్యకరమైన అనుబంధం ఆధారపడటాన్ని, మానసిక వేదనను దూరం చేస్తుంది. ఇక నైతిక ప్రవర్తన అపరాధ భావన, భయం లేకుండా చేస్తుంది. కరెక్ట్. ఇవన్నీ కలిస్తేనే నిజమైన, స్థిరమైన ప్రశాంతత సాధ్యమవుతుంది. ఈ విశ్లేషణ నిజంగా చాలా స్పష్టతను ఇచ్చింది. అయితే విజ్ఞుల తీర్పుకు ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి ఒక ప్రశ్న మిగిలి ఉంది. చెప్పండి. నిరంతర సమాచార ప్రవాహం, భిన్న అభిప్రాయాలు, ఆన్లైన్ ట్రోలింగ్ ఉన్న ఈ రోజుల్లో మనం ఎవరిని విజ్ఞులుగా పరిగణించాలి? మన చర్యలను మనమే అంచనా వేసుకోవడానికి సరైన, నిష్పక్షపాతమైన కొలమానాన్ని ఎలా కనుగొనగలం? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.